కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారి వాయిస్ కూడా తీసుకుందాం. మళ్ళీ మీ టర్మ్ లో మీరు మాట్లాడతారు ప్లీజ్. గౌరీ సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, అంటే ఇంక అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అంటే ఇది కుదరదంది అని చెప్పకనే చెప్పారా నిన్న? అందరికీ నమస్కారం. నమస్తే. ముందుగా హనుమంతుని పెళ్లి కాదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఒప్పుకోము, మాకు బీసీల మీద అభిమానం లేదని మా రాకేష్ భాయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పిండు. చాలా సంతోషం. ఎవరేం చెప్పారు అనేది ఇందాక ఇద్దరు కదనే ఏం చెప్పిండ్రో, బీసీలకు 2 పర్యాయాల అధికారంలో ఉండి 33% ఉన్నదాన్ని స్థానిక సంస్థల్లో 23% అమలు చేసింది ఎవరన్నా? ఎవరు బ్రదర్ రాకేష్ భాయ్? నేను ఏమడుగుతున్నా, స్టేట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో సమాధానం చెప్పన్నా. 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నది ఎవరు? 33% ఉన్న బీసీ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ. నాకు తెలంగాణ రాకపోతే రాజీనామా చేసినాను, రాజీనామా చేస్తావని చెప్పు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీల కోసం ఎన్నడూ కూడా మాట్లాడని మీరు మీకు నువ్వేం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ రాకేష్ భాయ్ ఎప్పుడైనా మాట మాట్లాడే ముందు ఆలోచన చేయాలి కదా. నేను మాట్లాడే ఎవరు రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ గారు మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడండి ప్లీజ్ దయచేసి. సతీష్ గారు టాపిక్ లోకి రండి. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడ్డుకున్నది ప్రధాని గారు, అదేవిధంగా అమిత్ షా గారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అన్ని ప్రయత్నాలు చేసేసాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా లేదా, చివరి అస్త్రం కూడా వేసేసాము అని అంటే ఏంటి నెక్స్ట్ ఏంటి? మేము ఏమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని మా ఉద్దేశం. ఇక్కడైతే 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది గవర్నర్ గారి ఆమోదంతో. ఒక బిల్లులో విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానిక సంస్థల్లో, దాంతోపాటు ఒక బిల్లులో ఓన్లీ స్థానిక సంస్థలు తెలంగాణ రాష్ట్రం 43% బీసీ రిజర్వేషన్లు అమలు పరచాలనే ఉద్దేశంతో 2 బిల్లులు పంపడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, గవర్నర్ గారు ఆమోదం తెలిపి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలంటే రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం పొందాలి. కాబట్టి ఒక ఆలోచన. దాంతోపాటు ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మాట్లాడే ముందు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆర్డినెన్స్ తీసుకురావాలంటే ఇక్కడ గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆమోదం పొందించవలసినటువంటి అవసరం ఉంది. లేదా మేము కూడా ఇక్కడ ఒక ప్రొసీడింగ్ ఇచ్చి కూడా ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ ఉంటే ఏ విధంగా చేసే అవకాశం ఉంటుంది, బీసీల పైన అభిమానం ఉంటే రాజకీయ పార్టీగా. అది లేదు అనేది కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అది కోడే కూస్తూ ఉంది కదా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పైన. మేమేం చెప్తున్నామంటే, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏదైతే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలంటే ఖచ్చితంగా 9 షెడ్యూల్ జరగాలి, చేర్చాల్సిందే. అది పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత సాధ్యమవుతుంది. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆమోదం మేరకు ఇక్కడ ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంగా పెద్దన్నగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆమోదం తెలిపాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మనం అందరం కూడా బాగా తెలుసు. ఒక రాష్ట్రంలో బీసీలు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలు, ఒక రాష్ట్రంలో ఎస్సీలు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీలు, ఒక రాష్ట్రంలో ఎస్టీలు, ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారని మన అందరూ కూడా తెలుసు కదా. ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అవకాశాలను, అధికారాలను కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కల్పించాలా, కల్పించొద్దా? లేదు, మాకు ఎప్పుడు ఇష్టం వస్తే ఎట్లా ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు పరిచామో మేము ఆ విధంగానే విధ్వంసం చేస్తామనంటే తెలంగాణ సమాజం కానీ భారతదేశ సమాజం కానీ ఒక్కసారి చూస్తూ ఊరుకోదు కదా. అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆమోదం తెలిపినటువంటి బిల్లుకు తెలపకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్తామని చెప్పినటువంటి మాట. అది కాకుండా నీ ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ దింపి మేము చెయ్యనీయము, చేసే వాళ్ళను సురుకలు పెడతామంటే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది కదా. అది తెలియకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవాన్ని మాట్లాడాలి కదా. మేమేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా? ఖచ్చితంగా ఇప్పటి వరకు సూటి ప్రశ్న, కనీసం భారతీయ జనతా పార్టీ అన్న మేము మా పార్టీలో 42% ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెప్పిందా? కనీసం స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. అది మాట్లాడకుండా నేనేం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా అని అడుగుతున్నా నేను. మేమేం చెప్తున్నాం, కనీసం బీఆర్ఎస్ పార్టీ 42% మేము ఒకవేళ
మేము అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం, 42% బీసీలకు సీట్ ఇస్తామని చెప్పండి. కనీసం ఒక్క బీసీలైనా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ చేయలేదు. బీఆర్ఎల్పీ లీడర్ ఎవరు? బీసీలను సతీష్ గారు ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కోలాగా ఒక్కో పార్టీ వ్యవహరించిన తీరు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదంటారు, వాళ్ళు మంత్రి పదవి సరిగా ఇవ్వలేదు అంటారు. సీట్ల కేటాయింపులు చేసినప్పుడు అంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడే ఇచ్చిన మాట నిలబడలేదని వాళ్ళు అంటారు, మీరేమి ఇచ్చారని వీళ్ళని అంటారు. అటు అంటే పార్టీ లీడర్ అసెంబ్లీలో మీరు చేశారని చెప్పేసి అటు బీజేపీని అంటారు. అంటే ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కొక్కరు ఒక్కో లెక్కతో ఉంటది, దాన్ని ప్రస్తావించకండి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ పైనే చెప్పండి. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఆలోచిస్తాం అంటున్నారు, ఎట్లా ముందుకు పోతారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల జరపాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమాత్రం బీసీల పైన ప్రేమ ఉన్నా భారతీయ జనతా పార్టీ గల్లీలో మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం కానీ భారతదేశ సమాజం కానీ గ్రహిస్తూ ఉంది కదా. అది కాకుండా టీవీల ముందు మాట్లాడినంత మాత్రాన వాస్తవాన్ని వాస్తవంగా చెప్పకుండా అయితే ఉండలేం కదా. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్నటువంటి మంత్రిమండలంతా కూడా ఖచ్చితంగా దాన్ని 42% అమలు చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. గతంలో కూడా మా పీసీసీ అధ్యక్షులు కూడా చెప్పినారు, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి స్థానిక సంస్థల్లో ఎన్నికలు వెళ్తామనేది మనం అందరం కూడా ఒకసారి ఉద్దేశం. ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల్లో అధికారికంగా అమలు చేస్తాం. ఒకవేళ అంటే ఇది ఇక్కడే డౌట్ అండి, అధికారికంగా అంటే ఇప్పుడు జీవో ఇస్తే కోర్టుకు వెళ్తారు అంటే ఏ లెక్కలు పట్టుకుంటాయి కదా, న్యాయపరంగా నిలుస్తుందా లేదా? ఇప్పుడు బీజేపీ చెప్తోంది ఏంటి, ముస్లింలకు సంబంధించి ఈ లెక్క లేకపోతే మా సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. సో వాళ్ళ దగ్గర నుండి అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇండివిజువల్ గానైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. జోష్నా మేడం గారు, భారతీయ జనతా పార్టీ ముస్లిం గురించి మాట్లాడితే చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ పాలిత రాష్ట్రంలో ఎందుకు ముస్లింల కోసం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు ముస్లింల కోసం రిజర్వేషన్, మరి తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేశారండి? వీళ్ళు చేసినటువంటి అన్యాయం ఏందండి? మరి ఇక్కడ కూడా ఒకవేళ నేను చెప్తున్నంటే ఇంత అడుగుతున్నటువంటి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ అబద్ధాలు ఏంటంటే, అంటే మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ లేదా, గుజరాత్ లో రిజర్వేషన్ లేదా, ముస్లింలో బీసీలో అయితే మీరు సర్వే ఆధారంగా చెప్తున్నారు కదా, ముస్లింలు ఓవరాల్ గానే ఒక 17% ఉంటారు, 15 to 17% ఉంటారు. అంటే ఈ దూదేకుల మిగతా ఏవైతే లెక్కలు చెప్తున్నారో వాళ్ళు 10% ఉంటారా? అయితే మీరు 10% లెక్క వాళ్ళు చూపించారు, దానికి డేటా ఉంటుంది కదా, ఆ డేటా ప్రకారం చేయవలసినటువంటి బాధ్యత ఆ బిల్లులో ఉంది. కాబట్టి ఆ బిల్లును ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన. మేమేం చెప్తున్నామంటే, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ అడిగి దాన్ని రెక్టిఫై చేయవలసిన చిత్తశుద్ధి ఉంటే చేయాలి కదా. అది చేయకుండా ఎప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసే ముందు న్యూమరికల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి ఎక్కడ డేటా తీసుకున్నారు, ఎక్కడ సర్వే చేసారు, ఎక్కడ కల్పించారు, ఎక్కడ అవకాశం చేసి దేశంలో నాకైతే మీకేమని తెలుసు, నాకు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు తెలుసు సార్ చెప్పారా? ప్లీజ్ ఎంకన్నా ప్లీజ్ అన్నా, నేనేం చెప్తాను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు ఎక్కడ చేశారు సర్వే, ఎక్కడ డేటా కలెక్ట్ చేసారు? డేటా 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 అంటున్నారు బీసీగా చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు. మరి ఆ డేటా ఎక్కడ ఉంది, ఆ డేటా ఎక్కడ కలెక్ట్ చేశారు, ఓవర్ నైట్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? అవన్నీ మరి బీసీల పైన ప్రేమ ఉంటే చేసి చూపాలి కదా. అది చేయకుండా మాట్లాడమనేది ఎంతవరకు కరెక్ట్ అండి? చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీకు అవకాశం కల్పించారు కాబట్టి వెంకటరెడ్డి గారు మీ వాయిసే తీసుకుంటాను. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు చెప్పండి.